తెలంగాణను బతికించగలిగిన బతికి ఉంచగలిగిన ఏకైక ఆధారం గోదావరికి మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టి ఏం చదువుతారు అనుకుంటున్నాం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంత దుర్మార్గంగా వాడుకొని నీ రాజకీయ అవసరాలకు నీ ఇతర అవసరాలకి ఒక్క ఫోన్ కాల్ భయపడిపోతావా? ఏం చేస్తారు వాళ్ళు? తెలంగాణ ప్రజలు కదా నేను గెలిపించి ముఖ్యమంత్రిని చేసింది. నీ చీకటి దోస్తులు కాదు కదా. నీ చీకటి దోస్తులతో ఉంటే దావతో చేసుకో, డబ్బుల మూటలు పంపించుకో. లేదంటే మళ్ళీ కేటీఆర్ ఇంకోరికో నోటీస్ పంపించి మళ్ళీ పిలిపించి డ్రామాలు చేస్తారు. ఇది చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు సాయంత్రం నుంచి రేపటి నుంచి ఇంకో డ్రామా మొదలు పెడతాడు. మరో ఏసీబీ నోటీస్ అనో ఈడీనో ఇంకోటనో కేటీఆర్ ఏసీబీలే కాదు ఈడీ నోటీస్ అనో. ఎందుకంటే నేను రాత్రి మాట్లాడుకుంటున్నానంటే అది కూడా ఉంది. కేవలం పదవిని కాపాడుకోవడం కూడా. ఒకవైపు మోడీని బీజేపీ సంతృప్తిపరచడానికి, మరొక వైపు గురుదక్షిణ. ఎజెండాలో లేదు మాట్లాడండి. వాస్తవానికి ఎజెండాలో మొట్టమొదటి పాయింటే బనకచెర్ల. అసలు మీటింగ్ దేనికి పోయినావు, ఎందుకు పోయినావు? నువ్వు డిమాండ్ చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వరకు. అపెక్స్ కౌన్సిల్ మాట్లాడడం లేదు. కేవలం వారు చెప్పిన పద్ధతులు ఆడుతూ ఈ ఇద్దరు భాషల కొరకు తెలంగాణ హక్కుల్ని దారాదత్తం చేస్తావా? తెలంగాణ భూముల్ని ఎండబెడతావా? తెలంగాణ రైతాంగాన్ని మళ్ళీ ఆత్మహత్యల పాలు చేస్తావా? మళ్ళీ వలసల పాలు చేస్తావా? మళ్ళీ బొగ్గుబావులు కూడా లేకుండా చేసిండ్రు. మళ్ళీ బొంబాయిలో దుబాయ్లో పోవాలా? జైలు పోతున్నా భయమైందా? దేని కొరకు భయపడుతున్నావు? నీ ఒక్కడి కొరకు, నీ కుటుంబం కొరకు కోట్లాది మంది ప్రజల్ని బలిపెడతావా? ఇది అనుభవం చేసే పని. కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరం ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం, 140 టీఎంసీల నీళ్ళు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్ల లేని అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేకపోతే ఇంకో 140 టీఎంసీల నీళ్ళు దిక్కున్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పానం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర. కాళేశ్వరాన్ని మండబెట్టింది అందుకే. ఆనాడు కొద్ది రోజులు రాజకీయాలు గురువు చేసింది, అది కాస్త ఇవాళ మెడలు చుట్టుకుంది.